ఘజియాబాద్ ఆత్మహత్య కేసు కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అక్కా చెల్లెల ఆత్మహత్య కేసులో ఇప్పుడు బిగ్ ట్విస్ట్ నెలకొంది. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న ఈ విషయాలన్నీ కూడా 800 రూపాయల కరెంటు బిల్లు కోసం బిడ్డల ఫోన్లు తండ్రి అమ్మేసినట్లుగా తెలుస్తోంది. సారీ పాపా అంటూ డైరీలో నిండిన కన్నీటి అక్షరాలు కూడా మనం చూడొచ్చు. లాక్డౌన్ తెచ్చిన ఆర్థిక సంక్షోభం 3 నిండు ప్రాణాలని బలి తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈరోజు ఘజియాబాద్లో ముగ్గురు అక్కా చెల్లెల ఆత్మహత్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం మనందరికీ తెలిసిందే. గేమ్ పిచ్చితో 9వ అంతస్తు నుంచి దూకి ఒకేసారి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ముగ్గురు కూడా కొరియన్ లవ్ గేమ్ కు బానిసై ప్రాణాలు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. చనిపోయే ముందు అమ్మా పాప క్షమించండి అంటూ ఒక సూసైడ్ నోట్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించడంతో పోలీసులు సీరియస్ గా తీసుకొని విచారణ కూడా చేపట్టడం జరిగింది. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. చేతన్ కుమార్ ఫారెక్స్ వ్యాపారవేత్త. ఇతడికి 2 భార్యలు ఉన్నారు, 4 కుమార్తెలు ఉన్నారు, ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అంతేకాకుండా చేతన్ కుమార్ కి చెందిన 2 సోదరీమణులు కూడా ఇతనితోనే ఉంటున్నారట. మొత్తం కుటుంబం అంతా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గజియాబాద్ లోని సాహిబాబాద్ ప్రాంతంలోని భారత్ సిటీలో నివాసం ఉంటున్నారు. అయితే కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. దాదాపు చేతన్ కుమార్ కు 2 కోట్ల అప్పు ఉందంట. దీంతో ఇంట్లో పరిస్థితులు బాగలేకపోవడంతో పిల్లలు చదువు నిలిచిపోయింది. లాక్డౌన్ దగ్గర నుంచి పిల్లలు పాఠశాలలకు వెళ్లకుండా ఇంట్లోనే బందీ అయిపోయారు. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా ఇంట్లో అంతంత మాత్రంగానే ఉంటున్నారు. కుటుంబ సంబంధాలు కూడా పూర్తిగా వాళ్ళకి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కుమార్తెలు మొబైల్కు బానిసైపోయారు. కొరియన్ లవ్ గేమ్ కు ముగ్ధులైపోయారు. వారి పేర్లు కూడా కొరియన్ పేర్లు పెట్టుకున్నారు. అంటే వారు ఎంతగా బానిసయ్యారు ఇక్కడ మనకు అర్థం అవుతుంది. అంటే వాళ్ళు ఆ 2.5 సంవత్సరం ఏదైతే ఉందో ఈ గేమ్కి ఏ విధంగా బానిసయ్యారో కూడా ఇక్కడ మనకి కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకనంటే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. వాళ్ళు బడి కూడా మానేశారు. బడి మానేసిన తర్వాత వాళ్ళకి ఆ గేమ్కి ఎడిక్ట్ అయిపోయినట్లుగా కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థం అవుతుంది. ఒక్కసారిగా ఆర్థిక సంక్షోభం ఆ కుటుంబంలో ఎలాంటి చిచ్చు పెట్టిందో కూడా ఈరోజు మనకి అర్థం అవుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే పేరెంట్స్ కూడా పిల్లలకి కొంచెం దూరం అయిపోయిన సిచ్యువేషన్స్లో ఆ పిల్లలు ఆ గేమ్కి అడిక్ట్ అయిపోయిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలు పోలీసుల విచారణలో తెలుస్తూ ఉంటే షాక్కి గురి చేస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ 10 రోజుల క్రితం చేతన్ కుమార్ ఆ ఫోన్లను లాక్కొని దాచిపెట్టాడంట. కేవలం 800 రూపాయలు కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు లేక ఆ బిడ్డల ఫోన్లను అమ్మేశాడంట. తమ ఏకైక ప్రపంచమైన ఆ ఫోన్లు చేజారిపోవడంతో ఆ చిన్నారులు మానసికంగా కుంగిపోయారు. దీనికి తోడు కోపంతో ఉన్న తండ్రి వారికి పెళ్లిళ్ళు చేసేస్తానని బెదిరించగా తాము భారతీయులము చేసుకోమని, కొరియన్లనే చేసుకుంటామని వారు తెగేసి చెప్పారంట. చూసారా? అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఏ విధంగా పడిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక పక్క ఆర్థిక పరిస్థితులు అనేవి ఒకసారి మనం పక్కన పెడితే ఈ ముగ్గురు ఆడపిల్లలు కూడా ఆ గేమ్కి ఎంత ఘోరంగా బానిసయ్యారో మనకి అర్థమవుతుంది. ఆయన ఒక రకంగా బెదిరించారు. ఎందుకంటే వాళ్ళు ఫోన్లకు అడిక్ట్ అయిపోయారు కాబట్టి మీకు పెళ్లిళ్ళు చేసి పంపించేస్తానని కూడా బెదిరించాడు. బట్ వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువ కాదు. ఒకరికి 12, 14, 16 ఏళ్ళు పిల్లలే వాళ్ళ ముగ్గురు కూడా. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా బెదిరించాడు. అది కూడా డైరెక్ట్గా చెప్పకుండా అంటే కరెంటు బిల్లుకి అని చెప్పి ఆ ఫోన్లు కూడా ఆయన తీసుకున్న సిచ్యువేషన్ అనేది ఇక్కడ మనకి పోలీసుల విచారణలో తెలుస్తుంది. బట్ వాళ్ళు దాన్ని ఇంకొక రకంగా తీసుకొని కూడా ఈరోజు అంటే ఆ గేమ్కి పెళ్లి చేస్తాను అని అన్నప్పుడు కూడా మేము భారతీయులము చేసుకోము, కొరియన్స్ని చేసుకుంటాము అని అన్నారంటే ఆ గేము వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ అయ్యిందో కూడా ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది పరిస్థితి. మరి ఇంత దారుణంగా పిల్లలు ఎడిక్ట్ అయిపోయారంటే ఒకసారి చూడండి ఆ గేమ్. కానీ ఆ తండ్రి ఈరోజు చేశాడు అంటే తనకి ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి ఈరోజు ఫోన్ అమ్మేస్తానన్నాడు. అదేదో కొంచెం ముందే అమ్మేయాల్సిందేమో. అంటే 2.5 సంవత్సరాల నుంచి ఒక 50 టాస్కులు ఆడి 50వ టాస్క్ ఆత్మహత్య చేసుకోవడం, ఆ ఆత్మహత్యను కూడా 9వ అంతస్తు నుంచి ఆ పిల్లలు పడిపోవడం. ఇది ఎంత దారుణం అసలు. చివరికి తమ బాధనంతా ఒక డైరీలో రాసి పెట్టుకొని తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల సమయంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని బాల్కనీ నుంచి దూకేశారు. అదిగో మీరు చూస్తున్నారు కదా, ఆ 9వ అంతస్తు నుంచి ఆ బాల్కనీ నుంచి పిల్లలు ఒక్కసారిగా కిందకి దూకేసిన వైనం కనిపిస్తుంది. వాళ్ళకి ఏం తెలుసు, 12, 14, 16 ఏళ్ల పిల్లలు.
అంటే వాళ్ళ పేర్లు కూడా ఆ కొరియన్ భాషలో ఉన్న ఆ అమ్మాయిల పేర్లుగా మార్చేసుకున్నారంటే వాళ్ళ మీద ఆ గేమ్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రికి తరలించే లోపే ఆ ముగ్గురు విగత జీవులుగా మారిపోయారు. చనిపోయే ముందు వారు రాసిన ఉత్తరం మనం చూస్తే, ఆ లెటర్ చూస్తే, క్షమించండి నాన్న, నిజంగా క్షమించండి అన్న మాటలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని కూడా కన్నీరు పెట్టేస్తూ ఉన్నాయి.